అయితే లేదంటే ఆటోమేటిక్‌గా మనం వ్యాపారం చేస్తూ ఉంటే మనకే వచ్చేస్తాయి ఐడియా. ఒక రేట్ చేసుకుంటా. లేదా 310కి కూడా రావచ్చు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు కూడా నేనైతే మార్కెట్‌కి వెళ్ళలేదండి. నిన్న పచ్చిశనగకట్ట మిగిలిపోయింది కదా! అవన్నీ కూడా బుడ్డలు పీకి పెడుతున్నానండి. అంటే ఈరోజు లూజ్‌గా అమ్ముతామన్నమాట. మామూలుగా అయితే మనం కట్టలు కట్టి అమ్ముతాం కదా! పచ్చిశనగకట్ట అయితే మరుసటి రోజుకి వాడిపోతుందండి. ఫ్రెష్‌గా ఉండదు. కాబట్టి కస్టమర్స్ నిలబడరనమాట. ఏదో ఒక కట్టి 2 కట్ట అంటే ఏమో అనుకోవచ్చు. కొంచెం ఎక్కువ మిగిలింది కదా! అందుకే ఇట్లా బుడ్డలు పీకి బుడ్డలే అమ్మబోతున్నాం ఈరోజు. ఆయనొక్కరే వెళ్ళారనమాట మార్కెట్‌కి. సాధ్యమైనంత వరకు ఇంట్లో కొన్ని పీకానంటే మళ్ళీ ఇంక బండి దగ్గరికి తీసుకొచ్చే పెరుగుతున్నాం అనమాట గుడ్లన్నీ. ఈ రోజు కూడా ఆయన వెళ్ళి 2 రకాలు తీసుకొచ్చారండి. పప్పాయ, అరటిపండ్లు 2 తీసుకొచ్చారు. మళ్ళీ పచ్చిశనగకట్ట అయితే తీసుకురాలేదు. ఇది మొత్తం కూడా నిన్నటిదనమాట. 1/4 కేజీ కవర్లు కట్టేసినాము. 8 అయినాయి. 2 సేల్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇది కొంచెం 1/4 కేజీ కన్నా తక్కువే ఉంది. పాలు బుడ్లు అయితే ఎక్కువ వచ్చేసినాయి. దీంట్లో మనం బుడ్లు పీకి తూకం చేస్తే చాలా సగానికి సగం తక్కువైపోతున్నాయి. కవర్ 60 రూపాయలకి అమ్ముతున్నాము. అయితే కవర్ కట్టి పెట్టడం వల్ల గాలాడక నీళ్లు ఊరుతున్నాయి. అందుకే ఓపెన్ చేసి పెట్టేసినాను మధ్యాహ్నం. పప్పాయ పండ్లు 10 కేజీలు, ఇంకా అరటి పండ్లు మామూలు 3 బాక్సులు. పొద్దున్నే 3 రకాలు కూడా బోనగా అయితే అయిపోయిందండి. ఏది బోనగా అవ్వలేదన్నకైతే లేదు. కాకపోతే ఈ శనగలు చాలా స్లో మూమెంట్ అయిపోయినాయి. శనగకట్టు చూడండి ఎట్లా ఎండిపోయింది. అట్లాంటిది మనం అట్లే కాయలుగా పెట్టింటే గనక ఏ కస్టమర్ తీసుకుంటారు? ఎవరు తీసుకోరు అసలు. అట్లా ఎండిపోయి ఉండేది. అందుకే మనం ఈ ఐడియా చేసినాం అనమాట. ఇట్లాంటి చిన్న చిన్న ఐడియాలు సపరేట్ గా నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఆటోమేటిక్ గా మనం వ్యాపారం చేస్తూ ఉంటే మనకే వచ్చేస్తాయి ఐడియాలు. మధ్యాహ్నం నేను భోజనం చేసుకొచ్చేసరికి మా ఆయన అయితే గెటప్ మార్చేస్తున్నారు. శనగబుడ్లది అట్లా పెడుతుంటే మూమెంట్ లేదని చెప్పేసి ప్లాస్టిక్ డబ్బాలోకి వేసి పెట్టేస్తున్నారు. కవర్ 60 రూపాయలు అంటే కస్టమర్కి రేట్ ఎక్కువ అనిపిస్తుంది అనమాట. ఎటు తిరిగి వాళ్ళకి 50 రూపాయల లోపలే ఉండాలి ఏదైనా కూడా. అందుకే ఇట్లా లూజ్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఐడియా చేసిన. అయితే కొంతమందికి డౌట్, మీరు అరటి పండ్లు ఈ రేటుకి కొని కస్టమర్కి డజన్ 50 రూపాయలకి ఇస్తే ఎట్లా లాభం వస్తుంది అనేది. దాని గురించి కూడా నేను ఫుల్ డీటెయిల్స్ ఒక వీడియో చేశాను. కానీ కొంతమంది చూసుండకపోవచ్చు కదా. చాలా సార్లు చెప్తాను కదా నేను, తూకాన్ని బట్టి వస్తాయి పండ్లు అని చెప్పేసి. అన్ని ఒకే సైజ్ అయితే రావు. మనం 50 రూపాయలవి కొంతమందికి 60 రూపాయలకి అమ్ముతాము. 40 రూపాయలవి 50 రూపాయలకు కూడా అమ్ముతాము. డబ్బాలో వేస్తే ఇంకా కొంచెం నీళ్లు ఊరుతుంది డబ్బా అని చెప్పేసి మళ్ళీ మా ఆయన బట్ట పరిచి బట్ట మీద వేస్తున్నారు శనగబుడ్లు. అంటే సరుకు అందరికి సేమ్ రేట్కి అయితే వెళ్ళదు. ఒకరికి ఎక్కువ రేటుకి వెళ్తుంది, ఇంకొకరికి తక్కువ రేటు వెళ్తుంది. సాధ్యమైనంత వరకు మనం లాభంతోనే ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఎవరికో ఒకరికి 2 ముగ్గురికి మాత్రమే బార్గెన్ చేసినప్పుడు వచ్చిన రేటుకి ఇచ్చేస్తాం. కొన్ని పండ్లు కేజీకి 9 వచ్చేవి ఉంటాయి, మరికొన్ని కేజీకి 6 వచ్చేవి ఉంటాయి, మరికొన్ని కేజీకి డజన్ కూడా వస్తాయి చిన్న సైజు అయితే. అప్పుడు మనం కేజీకి డజన్ వచ్చినట్టు కూడా 40 రూపాయలు 50 రూపాయలకు అమ్ముకుంటాం. సాధ్యమైనంత వరకు ఎవరు కూడా పూర్తిగా చిన్న సైజు ఉండేవి అయితే 50 రూపాయలకు డజన్ తీసుకెళ్లారండి. ఎవరో ఒకరు మాత్రమే రేర్ తీసుకెళ్తారు. ఆ లెక్కన మనము పూర్తి చిన్న సైజు కూడా 40 రూపాయలకే అమ్ముతాము. ఏదో ఎప్పుడో ఒకసారి ఒక 10 డజన్లు 5 డజన్లు అట్లా తీసుకుంటే మాత్రం వాళ్ళకి కొంచెం ఒక రేట్ చేసుకుంటాము. అయితే ఇంకొక విషయం, ఏ రేటు తీసుకొస్తామా అనే విషయానికి వస్తే గనక మనం 2-3 బాక్సులు తీసుకుంటే అక్కడ ఒక రేటు పడుతుంది. అదే 10 బాక్సులు 15 బాక్సులు తీసుకుంటే ఇంకొక రేటు వేస్తారు. రోజు మనకి 410 రూపాయలు వేస్తున్నారు 3 బాక్సులే తీసుకున్నాం కాబట్టి. అదే 10 బాక్సులు తీసుకుని ఉంటే గనక ఖచ్చితంగా 350 లేదా 360 పడేది. ఇది 60 రూపాయల మాల్ అంటే అందుకే ఆ చివరిని పెట్టాను. ఇక్కడ ఉండేది అయితే 50 రూపాయలది అనమాట. 40 రూపాయలది అయిపోయింది. మరి దీంట్లో కూడా సెకండ్ నెంబర్ బాక్స్ వస్తుంది. సెకండ్ నెంబర్ బాక్స్ అట్లా 10 బాక్సులు 20 బాక్సులు తీసుకున్నాం అనుకోండి ఇంకా తక్కువ అయిపోతుంది. అంటే ఆ లెక్కన 300 లేదా 310 కూడా రావచ్చు మనకి. మనం తీసుకున్న మొత్తాన్ని బట్టి ఉంటది. కాకపోతే సెకండ్ నెంబర్ 3వ నెంబర్ బాక్స్ లో అయితే మాల్ అంత నీట్ గా ఉండదండి. ఏదైనా కూడా అంతా మనం రేట్ పెట్టేదాన్ని బట్టి వస్తుంది సరుకు. ఇంతకు ముందు ఒకసారి మనం 2వ నెంబర్ బాక్స్ తీసుకొచ్చి కొంచెం ఇబ్బంది పడ్డాం అమ్ముకోవడానికి. మాల్ నీట్ గా లేకపోతే కస్టమర్ సాగర్ అనమాట మెయిన్ గా. అందుకే మనం అమ్మేదే లాస్ట్ లో అమ్ముతాం కదా అని చెప్పేసి ఫస్ట్ నెంబర్ బాక్స్ తీసేసుకుంటాం. అయితే ఇందులో ఇంకొక విషయం, ఇంతకు ముందు కూడా ఈ మాట చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒకరు కాకుండా 2-3 కలిసి అంటే లాట్ కొనడం అని అంటారు కదా. ఈ అరటి పండ్లలో లాట్ కొనడం అంటే ఏముండదండి. ఎందుకంటే ఇది మండి నుంచి తీసుకొస్తాం కదా, వాళ్ళ దగ్గర చాలా పెద్ద మొత్తంలోనే ఉంటుంది సరుకు. ఒక 3-4 కలిసి తీసుకుంటే గనక ఎక్కువ మొత్తంలో రేట్ తగ్గుతుంది. చాలా వరకు అయితే కొంతమంది గుంపు ఉన్న వాళ్ళు అట్లే చేస్తారంటే మనమైతే ఎవరితో కలవం అనమాట. సపరేట్ గానే సరుకు తెచ్చుకుంటాం. ఇంకొక విషయం, మనకు లాభం ఎక్కువ రావాలి అంటే ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలో సరుకు కొని ఒకే రోజులో అమ్మేయాలంటే ఎక్కువ సరుకు అమ్మినప్పుడు మనకి ఎక్కువ లాభం వస్తుంది. 2 రోజుల నుంచి కంటిన్యూగా శనగకట్ట మిగిలిపోతుంది కదా, దీన్ని అయితే రేపు కొనే సాహసం అయితే చెయ్యం. ఇంకా పప్పాయి పండ్లు అయితే సాయంత్రానికల్లా ఖాళీ అయిపోయినాయి. కేజీ 20 రూపాయలు పడింది ఈ రోజు. మనం కస్టమర్కి ఇచ్చే రేటు మామూలే, కేజీ 40, 100 రూపాయలకు 3 కేజీ. అయితే మనం అమ్మే ఐటమ్స్ లో ఏదైనా స్లో మూమెంట్ అవుతుంది, దానికే సరిపోతుంది, లాభం ఏం రాలేదు అనుకున్నప్పుడు కొంచెం గ్యాప్ ఇవ్వడమే బెస్ట్ అండి. రాత్రి 7 గంటలకల్లా బండి తోసుకొచ్చారు ఆయన. ఏం మిగలలేదు, 3 రకాలు అమ్మేస్తున్నారు. ఈ రోజు అయితే 2 రకాలకే కదా పెట్టుబడి పెట్టింది. పచ్చిశనగకట్టకి అయితే పెట్టలేదు, అది నిన్నటిది కాబట్టి. మనకి 3 రకాలు అమ్మినందుకు గాను ఈ రోజు మంచి లాభమే వచ్చింది. పెట్టుబడి ఖర్చులు వేస్టేజ్ మొత్తం తీసి 645 రూపాయలు వచ్చింది. ఇది ఈ రోజు వ్యాపారం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.